నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ కేంద్ర బిందువుగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయం ఇప్పుడు పెద్ద సంక్షోభంగా మారింది హైకోర్టు విధించిన స్టేతో ప్రభుత్వానికి చొక్కెదురైంది ఎన్నికల ముందు బీసీ వర్గాలను ఆకట్టుకోవాలని ప్రారంభించిన ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వేడి పెంచింది అధికార కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్లపై నిందలు వేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం దాన్ని కాంగ్రెస్ వైఫల్యంగా చూపుతున్నాయి న్యాయపరంగా సరిగ్గా సిద్ధం చేయకపోవడం వల్లే ఈ స్థితి వచ్చిందని అంటున్నారు ఇక బీసీ వర్గాలు మాత్రం ఎవరిని మినహాయించలేదని అందరూ కలిసి బీసీలను మోసం చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది ఇది చారిత్రాత్మక నిర్ణయం అవుతుందని మంత్రివర్గం కూడా చెప్పింది కానీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆ ఆశలపై నీళ్లు చల్లేసింది చట్టపరంగా సక్రమంగా వ్యవహరించకపోవడం కోటాల లెక్కల్లో పొరపాట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించడమే ప్రధాన కారణమని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఎటు వెళ్తుందనే ప్రశ్న తలెత్తింది మరోవైపు బీసీలకు వాగ్దానం చేసి నిలబెట్టుకోలేకపోవడం కాంగ్రెస్కు రాజకీయంగా దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఇక ప్రతిపక్షాలు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవడం లేదు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి చట్టం తెలుసుకుని కూడా ఓట్ల కోసం నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నాయి ప్రకటనలు చేయడమే తప్ప అమలుకు సిద్ధత లేదు అంటూ బీజేపీ ఆరోపిస్తే హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బయటపడింది అంటోంది బీఆర్ఎస్ అయితే బీసీ వర్గాలు మాత్రం అన్ని పార్టీలపైనే అసంతృప్తిగా ఉన్నాయి ఎవరు అధికారంలో ఉన్నా చివరికి నష్టం తమకే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజమైన బీసీ హక్కుల కోసం రాజకీయ లెక్కల కంటే ఆచరణాత్మక చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడవుతున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట్ గారు నమస్తే అండి నమస్తే మేడం ఓకే ఈ హైకోర్టు స్టేకు మీకు ఏం కారణం కనిపిస్తుంది అదే విధంగా ఈ ప్రభుత్వం చట్టపరంగా ముందుగా ఎందుకు సంసిద్ధంగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు కదా మరి దీనిపై మీరేమంటారు మేడం మీకు నమస్కారం మేడం విషయం ఏంటంటే మేడం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన చట్టానికి ఏది వాళ్ళు గణన చేపట్టి స్టాటిస్టికల్ డేటా తీసుకొచ్చి ఆ డేటా ప్రకారం ఉన్నత కులాల్లో కూడా పేదరికం ఉంది ఉన్నత కులాల్లో కూడా విద్యకి ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మేడం అదే పారామీటర్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల యొక్క ప్రాతినిధ్యం రాజకీయాల్లో లేదు ఏదైతే ఆర్టికల్ 14 ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఆర్టికల్ 16 ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఈక్వల్ జస్టిస్ అనే అంశం మీద కేవలం ఉద్యోగాలు విద్య అనే అంశం మాత్రమే కాదు పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా కావాలి అది లోపించి ఉన్నది చాలా కులాల వాళ్ళు లక్షల్లో వాళ్ళ జనాభా ఉన్నా కూడా కనీసం వార్డు సభ్యులు కూడా కాలేని సందర్భాలు ఉండే సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం దాన్ని ఏది ఎలాగైనా సరే అది రూపుమాపాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కృతనిశ్చయంతో ఉంది ఇదంతా మనకు తెలిసిన వ్యవహారమే అయితే నిన్న కోర్టు వ్యవహారాన్ని విషయానికి వచ్చినప్పుడు ఒక మాట ప్రశ్న చేసే ప్రయత్నం చేస్తున్నాం ఏది ఆల్రెడీ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉండి గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారి దగ్గరికి పెండింగ్లో పోయి ఇన్ని జరిగిన తర్వాత కూడా ఏదైతే గవర్నర్ గారి దగ్గర 6 నెలల కంటే ఎక్కువ కనుక బిల్లు పెండింగ్లో ఉంటే మాత్రం అది 100% లా మేకింగ్ అయిపోతుంది మేడం సో అది ఇప్పటికే అయిపోయిన తర్వాత మేము జీవోని జారీ చేయడం జరిగింది కోర్టు కూడా అవతల వాళ్ళు వేసిన పిటిషన్లో సాధ్యాలను చూడకుండా ఈజీగా కొట్టు వేయడం జరిగింది ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడ ఈ ప్రాసెస్లో హీరింగ్ ప్రాసెస్ ఎక్కడ ఇంప్లీట్ కాలే చాలామంది కుల సంఘ పెద్దలు బీసీ నాయకత్వం కానీ చాలామంది పార్టీలకు అతీతంగా కులానికి అతీతంగా షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి అందరూ చాలామంది ఇంప్లీడ్ అవ్వడం జరిగింది ఇంప్లీడ్ అవ్వడం అంటే బీసీ సంబంధించిన జీవో నెంబర్ 6 ఏదైతే ఉందో జీవో నెంబర్ 9 ఏదైతే ఉందో దాన్ని బలం చేకూర్చడం కోసం చేసుకున్న ప్రయత్నం ఇది సో దాన్ని కూడా ఏది ఇంప్లీడ్ అవ్వకుండా బయట నుంచి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నాటకాలు చేసే ప్రయత్నం చేసినాయి అసెంబ్లీలో వాళ్ళే దాన్ని మద్దతు ఇచ్చారు వాళ్ళ మద్దతు మేరకే ఈరోజు బీసీలకి ఏది వాళ్ళ జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ ఇద్దామనుకున్నాం అసెంబ్లీ లోపల ఒక మాట మాట్లాడారు బయట ఒక మాట మాట్లాడారు వాళ్ళకి నచ్చినట్టు మాట మార్చుకుంటూ పోయారు అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు కానీ ఒకటైతే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో
బీసీల కులగణన చేపట్టిన తర్వాత వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ కనుక ప్రాపర్ వేలో కనుక వచ్చి ఉంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని మనం వ్యాప్తి చేసే వాళ్ళం అయ్యేవాళ్ళం. కానీ దానికి ఏది అగ్రకుల మన మైండ్ సెట్తో ఉన్న బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ మద్దతు తెలుపుతాయని మనం అనుకోవడానికి లేదు మేడం. అసలు నిజంగా చెప్పాలంటే ఈ బిల్లు అసలు పాస్ అవ్వకుండా, అంటే ఈ బిల్లు కనుక స్టే వచ్చి ఇది కొట్టివేత జరిగితే మాత్రం రాజకీయంగా మాకు ఎంతో బెనిఫిట్ జరుగుతుందని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ అనుకున్న సందర్భాలు ఉండే. మేము ఒకటే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాం. దానికోసం యుద్ధాలైనా చేయడానికి సిద్ధపడతాం. దానికోసం రాజ్యాంగబద్ధంగా లీగల్గా ఎంత దూరమైనా ముందుకెళ్ళడానికి సిద్ధపడతాం. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి కూడా మాకు ఎటువంటి సంశయం లేదు, విషయం లేవు. దీనికి ప్రధానమైన మేము ఎంచుకున్న మార్గం ఏంటంటే మేడం, ఒకటి లెక్కలు పక్కగా ఉన్నాయి, కోటా కోసం కాదు వాటా కోసం కొట్లాడే అవకాశం ఉంది. అన్ని క్లియర్ కట్గా ఉన్న తర్వాత కూడా ఈరోజు హైకోర్టు కూడా దీన్ని స్టే విధించడం ఏదైతే ఉందో దీన్ని మేము ఏదో చెంపపెట్టుగా భావిస్తలేము. ఇది బీసీలకు జరిగిన అన్యాయంగా మేము భావిస్తలేము. మేము ఇంకా బలంగా తయారవడం కోసం, ఇంకా బలంగా కొట్లాడడం కోసం, ఇంకా బలంగా ముందుకెళ్లడం కోసము ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే వెంకట్ గారు ఈ 42% రిజర్వేషన్ నిర్ణయం వచ్చినప్పుడు న్యాయ సలహా తీసుకునే ప్రయత్నం చేయలేదా? అంటే ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని ముందుగా ఊహించలేకపోయారా? అంటే 42% రిజర్వేషన్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేడం ఒకటి మీరు ప్రధానంగా గమనించండి, న్యాయ సలహాలు ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ అధికారులు ఆ కులగణన చేపట్టడంలో ఉన్నారు, రిజర్వేషన్ ఇవ్వడంలో ఉన్నారు. డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన చైర్మన్ గారు కూడా మాజీ ఐఏఎస్ అధికారే. అదేవిధంగా చాలామంది మాజీ హైకోర్టు జడ్జిలకు సంబంధించిన కానీ సుప్రీంకోర్టు జడ్జిలకు సంబంధించిన కానీ సలహాలు సూచనలను తీసుకున్న విషయం అయితే వాస్తవం. కాకపోతే ఈ సమాజం కానీ ఈ ప్రజాస్వామ్యం కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఏది అత్యున్నత కులాల యొక్క అభ్యున్నతి కోసం పాకులాడే వ్యవస్థలుగా ఉన్నాయి. కాబట్టి మీరు చూడండి మేడం, మీరు గమనించలేదు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మీద ఇన్ని చర్చలు జరిగినాయి మేడం, ఇన్ని డిస్కషన్లు జరిగినాయి, ఇన్ని డిబేట్లు జరిగిన సందర్భాలు ఉండేనా? కేవలం బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు ఇంత జరుగుతుందంటే దానికి ఒకటే రీజను, బడుగు బలహీన వర్గాల కోసం. బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడైతే పెత్తనం పోతుందో, రాజ్యాధికారం పోతుందో ఆటోమేటిక్గా మన మాట వినడానికి ఉండరు, మన మాట ఇది చేయడానికి ఉండరు అనే భావన ఉంటుంది కదా మేడం. రాజ్యాంగబద్ధంగా ఎన్ని అంటే మేమేమంటున్నాం, లా కెన్ ఇంటర్ప్రిట్ అంటే ఒక ప్రజలకు మేలు చేయడం కోసం, వాళ్ళకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయడం కోసం లాను కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి అవకాశం తీసుకోవడమే బాధాకరమైన విషయం అంటున్నాం. ఓకే రైట్, మనతో పాటు యాడ్ అవుతున్నారు ఓం ప్రకాష్ గారు, బీఆర్ఎస్ నేత అండ్ అడ్వకేట్ కూడా. ఓం ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడ తప్పిదాలు జరిగినాయి అంటే 42% బీసీ రిజర్వేషన్ అనే అంశం ఎందుకు అలా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఎవరి తప్పిదాల వల్ల? అయితే ముందుగా నాతో పాటు చర్చలో పాల్గొంటున్నటువంటి ఆయనకి నమస్కారం. అట్లాగే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం చర్చనీయాంశం అయింది. ఇది ఏంటనంటే అందరికి తెలిసిన విషయమే, బీసీ రిజర్వేషన్. సో రిజర్వేషన్లు అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే బీసీలకు రిజర్వేషన్ అనేది తప్పకుండా రావాలి. బీసీలకు రిజర్వేషన్ అనేది బీసీల హక్కు. సమాజంలో ఈ సమాజంలో ఉన్న అత్యధిక జనాభా బీసీ. సో ఈ బీసీ జనాభాను ఎక్కడ కూడా ముందుకు రానియకుండా కొంతమంది అడ్డుకుంటున్నారన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ వెన్ ఇట్ ఇస్ కమ్ టు ది టెక్నికల్ పాయింట్, ఇప్పుడు ఏదైనా ఒక బిల్ పాస్ కావాలి అని అంటే సింపుల్ గా ఫస్ట్ ఉభయ సభల్లో ఆ బిల్లుని ఆమోదింపజేసుకోవాలి. టూ థర్డ్ సంబంధించిన దీంతో ఆమోదంతో. తర్వాత ఉభయ సభల్లో చేసుకున్న తర్వాత అది గవర్నర్ ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత అక్కడి నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక గజెట్ ఓపెన్ చేయాలి. ఆ గజెట్ ప్రచురించిన తర్వాత అది మీరు ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ టెక్నికల్స్ ఇష్యూని ఏవి కూడా అనుసరించకుండా ఈరోజు ఏం చేసింది అంటే సింపుల్ గా జియోఎంఎస్ నెంబర్ 9 అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేసినారు. దీనికి టెక్నికల్ పాయింట్స్ ఏవి కూడా చేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ బిల్లు పాస్ కావద్దు అనే
ఏమంటారు దాన్ని, అలాంటి ఆలోచన ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో అసలు ఆయనకి అవగాహన లేకుండా అది చేయడం వల్ల ఈరోజు బీసీలు నష్టపోతా ఉన్నారు. ఈరోజు ఏదైతే చట్టబద్ధంగా ఒక ఏదైనా రిజర్వేషన్ నాట్ మోర్ దెన్ 50 అంటే ఒక క్యాప్ ఉంటదండి. ఎక్కడైనా సరే మన భారతదేశంలో 50% కంటే 1% కూడా రిజర్వేషన్లు మించొద్దు. మరి ఇప్పుడు బీసీలకు 42% ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకి 7% ఉంది. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే గనక 69% అవుతుంది. అది అగెనెస్ట్ లా కదండి. సో కాంగ్రెస్ పార్టీ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నది. ఈరోజు బీసీలకి ఏదైతే రిజర్వేషన్ కల్పించాలనేది బీసీల హక్కు, బీసీల జన్మ హక్కు. కానీ ఇది కరెక్ట్ గా టెక్నికల్ గా ముందుకెళ్లకుండా అడగోలుగా చేయడం వల్ల, అవగాహన లేని వల్ల ఇదంతా జరిగింది. రాష్ట్రం అంతా కూడా గందరగోళం. ఈ రోజు బీసీలను మొత్తం అతలాకుతలం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. బీసీల ద్రోహి అనే పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. మేడం ఒక మాట అన్న, ఇప్పుడు ఒక మాట, ఏది శాసనసభలో మీరు మద్దతు తెలిపారు కదా, మరి మద్దతు తెలిపినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా ద్రోహం చేస్తారో ఏం చేస్తారో అనేది? ఏ రోజైనా గవర్నర్ గారి దగ్గరికి పోయి కనీసము మా బీసీలకు సంబంధించిన బిల్లు మీ దగ్గర ఉంది సార్, మీరు పొద్దాగల పైకులు పంపించుకుంటూ కూర్చోవద్దు, దీని మద్దతు తెలపండి అని చెప్పి ఏ రోజైనా మాట్లాడిన సందర్భాలు ఉండేనా? కేవలం బీసీల కోసం కొట్లాడిన ఏకైక మహిళ కవిత గారిని సస్పెండ్ చేసి మీ చిత్తశుద్ధి ఏందో మీరు నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మేమేమంటున్నాం, బీసీలకు సంబంధించిన ప్రతి వ్యవహారంలో మీరు మొదటి నుంచి మద్దతు తెలుపుతూనే ఏది టెక్నికల్ గా మద్దతు తెలుపుతున్నారు, ఏదో వెనక నుంచి ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక మాట చెప్తున్నాం, మనసుతో చేసిన ప్రక్రియ కాదు ఇది, మీరు మనసుతో చేస్తుంది కాదు ఇది. ఇది కేవలం బీసీల ఓట్ల కోసం, బీసీల దగ్గర ఎక్కడ ఒక ఏది ఎక్కడ మేము బీసీల దగ్గర ఇబ్బంది పడతామో వాళ్ళ దగ్గర రేపు భవిష్యత్తులో వాళ్ళ దగ్గర ఓట్లు అడిగే కాడ కానీ సీట్లు అడిగే కాడ ఎక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పి మీరు అనుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మాట చెప్తున్నాం, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లున్నా, గవర్నర్ గారి దగ్గర బిల్లున్నా, ఇంకో విషయం చెప్తున్నా, 50% క్యాప్ దాటవుతుందని చెప్పి 2018లో చట్టంలో పెట్టింది ఎవరు సార్? మీకు తెలియదు ఆ విషయము? 50% క్యాప్ పెట్టి ఏది 2018లో చేసింది మీరే కదా, దానికోసమే కదా ఈ తతంగం మొత్తం. తప్పు చేసింది మీరు. ఒక్క నిమిషం వెంకట గారు, ప్రకాష్ గారు, వెంకట గారు ఒక్క నిమిషం మనతో పాటు మరొకరు కూడా యాడ్ అవుతున్నారు. బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఆయన కూడా మాట్లాడిన తర్వాత మీరు అడగచ్చు. నమస్తే అండి విక్రమ్ గారు. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అంశం వెనక్కి వెళ్తుంది, సో వస్తుంది అనే నమ్మకం ఉందా? ప్రజెంట్ అయితే హైకోర్టులో స్టేలో ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమనిపిస్తుంది? ఎవరి వల్ల వెనక్కి వెళ్తుంది? అసలు 42% అమలు అయ్యే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి ఎక్కడైనా? ఖచ్చితంగా 42% అమలు కావాల్సిందే. ఎవరు ఇలా ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు అంటే ఒకటి జేబు దొంగ, ఒకటి గజ దొంగ. ఈ మూడు పార్టీలు కూడా నిలువుగా ముంచినాయి. సరే, ఒక విధంగా చూసుకుంటే ఏదైతే ఆ రోజు ఇండియా కూటమి తీసుకున్న క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, అదేవిధంగా కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు నెరవేర్చింది. కానీ 2018లో కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి 33% ఉన్న బీసీ రిజర్వేషన్లు ఆనాడు ప్రభుత్వం అప్పుడు తగ్గిస్తే, తర్వాత ఇప్పుడు చేయాల్సిన బాధ్యత అంతా బీజేపీ పైన ఉన్నది. బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన బీజేపీ ఏమో చేయదు, అడగాల్సిన ప్రతిపక్షాలు ఏమో అడగవు. కేంద్రంలో ఏ రోజైతే ఇక్కడ చట్టం చేసి ఆమోదించబడ్డాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయినప్పుడు వాళ్ళు పార్లమెంట్లో తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెడితే దరిద్రం ఉండకపోయేదిగా రాష్ట్రంలో. ఈరోజు స్టే ఎందుకు ఇచ్చిరు? నిన్న హైకోర్టులో మేము ప్రత్యక్షంగా ఉన్నాం. మేము కులగణన చేయడంలో పోరాడినాం బీసీ సంఘాలుగా. వీళ్ళతో ప్రేమతోనో బీసీలు అంటే అమోఘమైన గొప్పగా వచ్చి మేము చేస్తామని చేయలే. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒప్పించిన తర్వాత 8 నెలలు పోరాటం చేసిన తర్వాత మాకు కులగణన చేశారు. కులగణన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి ఏదో 42% ఇస్తా అంటే వెనకాల మొత్తం ఈ ఆధిపత్య కులాలకు చెందిన కొంతమంది దుర్మార్గులు చేరి ఆ రెడ్డి జాగృతి వాళ్ళను ప్రోత్సహించి వీళ్ళందరి పాపం ఉంది మేడం. ఏదైతే ఈరోజు మన బీఆర్కే న్యూస్లో ఎవరు ద్రోహి అంటే వీళ్ళందరూ ద్రోహులే. కాకపోతే కాంగ్రెస్ వాడు చిన్న ద్రోహి అయితే ఈ రెండు పార్టీలు పెద్ద ద్రోహులు. ఎగ్జాంపుల్స్తో సహా చెప్తా. ఇప్పుడు భారత రాజ్యాంగంలో 50% దాటొద్దని ఎక్కర్లేదు, కేవలం ఇంద్రసహాని కేసులో ఉన్నది. ఇంద్రసహాని కేసులో కూడా జడ్జి నెంబర్ 1, జడ్జి నెంబర్ 3, జడ్జి నెంబర్ 5 ఏం చెప్పినంటే ట్రిపుల్ టెస్ట్ అంశం పరంగా ఎక్కడైతే ప్రత్యేక పరిస్థితులలో దాన్ని అవలంబించవచ్చు అన్నది. ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ జరిగింది కదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ సెన్సస్ చేసింది, డెడికేషన్ కమిషన్ వేసింది. ఇప్పుడు చట్టాన్ని ఛాలెంజ్ చేయకుండా మీరు కేవలం జీవోని ఛాలెంజ్ చేసి, ఇప్పుడు నిన్న జడ్జి గారు కూడా ఏమన్నారు, నిన్న జడ్జి గారు కూడా హైకోర్టులో ఉన్న న్యాయస్థానం వారు అన్ని ఇన్పుట్స్ అన్ని విన్న తర్వాత ఇన్పుట్స్ ఇవ్వకుండా మొత్తం వాద విన్నాక గవర్నర్ గారికి కన్సల్ట్ ఉందా అని అడిగిండు.
గవర్నర్ గారి కన్సర్న్స్ లేదు కాబట్టి మేము 4 వారాలు కొత్తగా పిటిషన్స్ యాడ్ అయ్యారు కాబట్టి ఇంప్లీడ్ అయిన పిటిషన్స్కి 2 వారాలు టైం ఇస్తున్నాం, మిగిలిన మీరు ఏమైనా వినిపించుకుంటే 4 వారాలు స్టే ఇస్తున్నామని చెప్పారు. మేమేమంటున్నాం మేడం అంటే అన్ని రోగాలకు మందు జిందా తిరిసిమత అయినట్టు ఈ అంత ప్రాబ్లంకి కూడా పార్లమెంటే మందు. ఎందుకంటే ఎటువంటి కులగణన లేకుండా, ఎటువంటి ఎంపారికల్ డేటా లేకుండా, ఎటువంటి త్రిబల్ టెస్టు లేకుండా ఆ రోజు 103వ రాజ్యాంగ సవరణ చేసి మీరు పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ తెచ్చారు కదా. ఏ బీసీ అన్న మిమ్మల్ని వద్దని చెప్పినామా? మేము ఏ బీసీ అయినా అడ్డుకున్నామా? దానికి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, రాష్ట్రంలో ఓసీ జనాభా తగ్గట్టు పేదరికం తీసి మీరు పర్సంటేజ్ ఇవ్వమన్నది. అయినా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 10కి 10% ఇచ్చింది. అట్లయినా బీసీ లెవెల్ అడ్డుపడలేదే. ఈ దేశంలో అత్యంత ఉన్నత స్థానాల్లో మీరున్నారు, ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే. అయినా కేవలం సర్పంచ్ ఎంపీటీసీలు మమ్మల్ని కానియరా? ఎప్పుడో 1992 కేసులో ఇంద్రసాని కేసు అంటారు, ఇప్పుడు నాగరాజు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, కక్క కలేర్గర్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు. మేమేమంటారు, మీరు ఎంపారికల్ డేటా తీసినాక మీరు కోర్టుకు పోయి దాన్ని తప్పుడు విధానాలు చేసి అంతిమంగా బీసీలో పొట్ట కొడుతురు కదా మీరు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారితో ఎందుకు సంతకం పెట్టిస్తలేదు? ఇక్కడ గవర్నర్ గేట్లు బంద్ చేసింది, అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గేట్లు బంద్ చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ చేసేది మేము చేస్తామంటారు, మళ్ళీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ తప్ప ఈ బీసీల బ్రతుకుల చోరీ గురించి మాట్లాడలేమున్నా. ఇండియా కూడా తీసుకున్న నిర్ణయానికి మీరు ఏడ కట్టుబడ్డారు? నేను ఏమంటున్నాను మేడం అంటే ఇప్పుడు ఈ పరిష్కారానికి కావాలంటే బీజేపీ పార్టీ చేతిలో మెయిన్ గోల్ ఉన్నది. ఆ రోజు తమిళనాడులో ఏం జరిగింది, స్వర్గీయ జయలలిత గారు స్వర్గీయ పివి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి అన్ని పార్టీలు, తమిళనాడులో ఒక పార్టీ అంటే ఒక పార్టీకి పడదు, అయినప్పటికీ వాళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టించారు. అలా రక్షణ వచ్చింది. 9th షెడ్యూల్ అంటే ప్రత్యేక చట్టం, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ గారు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఏదో ఒక కేసును పట్టుకొని మీరు 50% సీలింగ్ 50% సీలింగ్ అంటే మేము ఏమంటున్నామంటే వీళ్ళు అసెంబ్లీలో చట్టం చేసేప్పుడు ఎవరు వ్యతిరేకించాలి. బీజేపీ 8 మంది సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చట్టం చేసి పంపారు కదా. అంటే మరి జియో విషయంలో మీరు ఎందుకు ఒత్తిడి లేరు? ఆ రోజు నల్ల చట్టాలు తెచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లాల వారీగా ఉద్యమాలు చేసినప్పుడు బీసీల గురించి ఎందుకు ఉద్యమాలు చేయరు వీళ్ళు? అంటే వీళ్ళు దొంగ నాటకాలు, కేవలం ఈ 3 పార్టీలు కలిసి ఆడుతున్న దొంగ నాటకంలో బీసీలను బలి చేద్దాం అనుకుంటారు. కానీ ఖచ్చితంగా 42% సాధిస్తాం, ఎందుకంటే మేము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఒక్కరు కూడా ఇంప్లీడ్ కాలే, ఈవెన్ బీజేపీ పార్టీ వాళ్ళు ఇంప్లీడ్ కాలే, బీఆర్ఎస్ వాళ్ళు ఇంప్లీడ్ కాలే. మళ్ళీ కేసులో ఇంప్లీడ్ కావాలి కదా. మీరు చట్టానికి మద్దతు ఇచ్చారు కానీ మీరు తర్వాత ఎందుకు ఇంప్లీడ్ గారు? ఎందుకు పోరాటం చేయరు మా గురించి? ఢిల్లీకి ఎందుకు పోరు మీరు? కవిత గారు అరెస్ట్ అవుతారంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ పోయి 1000 మంది అలా ఢిల్లీలో ఉన్నారు కదా. మళ్ళీ 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు కొట్లాడారు వీళ్ళు? బీజేపీ వాళ్ళు ఎందుకు ఇయ్యారు? ఇవ్వాల్సిన వాడు బీజేపీ కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ఏముంది మేడం? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం వరకే పరిమితం ఇల్లది. ఈ రిజర్వేషన్ల అంశం అనేది కేంద్రం తేల్చాల్సిన అంశము. వాళ్ళు చేయాల్సిన క్యాస్ట్ సెన్సస్ చేశారు. అసలు నువ్వు ఎప్పుడో మా కులగణన చేసి దేశవ్యాప్తంగా మాకు ఇవ్వాల్సిన వాటా ఇస్తే బాధ ఉండకపోయేది కదా. ఓకే ఓకే ఓం ప్రకాష్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. అయితే ఇంతకు ముందు బ్రదర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సంబంధించి ఆయన ఏమన్నారంటే సో బీసీల కోసం కొట్లాడుతున్నందుకు కవిత గారిని బయటకు పెట్టారు, అది తప్పండి. బీసీల కోసం కొట్లాడుతున్నందుకు కాదు, ఆమె పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను ఆమె బయట పెడుతున్నందుకు ఆమెను సస్పెండ్ చేసిండ్రు. ఆ సస్పెండ్ చేసే డిస్క్రిప్షన్ చెప్పలేదండి ఆయన చెప్పింది అది కాదు. ఓం ప్రకాష్ గారు యాక్చువల్లీ విక్రమ్ గారు అన్నది ఆ విషయం కాదు. కవిత గారి విషయం వచ్చేసరికి అందరూ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూర్చుని మరి కొట్లాడి తీసుకొచ్చారు కదా, ఈ విషయం మీద ఎందుకు వెళ్ళలేదని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడండి విక్రమ్ గారు, మాట్లాడండి. అట్లా కాదు ఓం ప్రకాష్ అన్న, నేను ఏమంటున్నానంటే కవిత అరెస్ట్ అవుతుందా కాదా అని చెప్పి 1000 మంది కార్యకర్తలు పోయి రోడ్ల మీద ఆడినారు. కనీసం బీసీ 42% బిల్లు కోసం ఎందుకు కొట్లాడలే? కనీసం ఒక అఖిలపక్షం కనీసం బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అన్న మీ ఎంపీలన్న పోయి ఎందుకు వారిని శరణు కోరలేదు? కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిని కూడా ఎందుకు కలవలేదు? న్యాయశాఖ మంత్రిని ఎందుకు కలవలే? సోషల్ జస్టిస్ మినిస్టర్ని ఎందుకు కలవలే? మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను చెప్పేది మీరు కాదు, మీ తర్వాత ఉన్నారు చూడండి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తా ఉన్నా. ఇంకోటి, సరే ఇప్పుడు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీగా మేము ఎక్కడ కూడా అడ్డు తగలలేదు. వీఆర్ వెల్కమింగ్. ఏదైతే ఎవరెంతో వాళ్ళకంత వాటా ఉండాలి. 42% అనేది బీసీలకు వస్తే ఫస్ట్ దాంట్లో సంతోషించేది బీఆర్ఎస్ పార్టీనే. అది మీరు మర్చిపోవద్దు. ఈ రోజు ఇంప్లీడ్ చాలా మంది ఇంప్లీడ్ అయినారు. ఇంప్లీడ్ అయిన వాళ్ళు ఇప్పుడు చట్టసభల్లో జరుగుతాయి. చట్టసభల్లో ఇవ్వాల్సిన మా మద్దతు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడ కూడా బీసీలకు వ్యతిరేకం కాదు. బీసీలతో కలిసి పనిచేసే పార్టీ
బీఆర్ఎస్ పార్టీ. బీసీలకి అత్యధికంగా అవకాశాలు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ. బీసీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలను ఇంకా అనగదొక్కాలని చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీల పంచాయతీ ముచ్చట కాదిడా. 42% గురించి నీ త్యాగం ఏంది? మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాడు బీజేపీని తిట్టి, బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడిని తిట్టి అసలు సబ్జెక్టు పక్కకు పెడుతురు. 42% సాధించినట్లు మీ పాత్ర ఏంది? బీఆర్ఎస్ పార్టీ పెట్టిందే బీసీలు కదా, బీఆర్ఎస్ పార్టీ స్థలం ఇచ్చిందే మా కొండ లక్ష్మణ్ బాబూజీ కదా. ఈ పార్టీల సమస్య వద్దు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వద్దు, బీజేపీ వద్దు, బీఆర్ఎస్ వద్దు. నేనేమన్నా 42% మీరు ఏం చేస్తారు? భవిష్యత్ కార్యాచరణ ఏంది? మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించుర్రి, చలో ఢిల్లీ పెట్టారు, మేము ఢిల్లీకి పోయినాం. ప్రత్యేక తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రత్యేక రైలు కట్టుకొని మేము పోయి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానిస్తే కనీసం జంతర్ మంతర్ ధర్నాకు రాలే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఇద్దరు. 64 మంది ఎంపీలు వచ్చారు దేశవ్యాప్తంగా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వచ్చారు కదా. నేను గతం అంటలేను, ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ స్టాండ్ ఏంది 42% మీద? అన్ని పార్టీలు ఎందుకు చెప్తారు? ఏదో ప్రెస్ ముంగడ వచ్చి మేము మద్దతు ఇచ్చినాం, మేము సపోర్ట్ చేస్తాం, మీరు కాదు. ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ఏంది? ఈ 42% ఎట్లా సాధిస్తాం అనేది మాకు కావాలి. ఓం ప్రకాష్ గారు చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. సో వాళ్ళు తేల్చాల్సింది వాళ్ళు, ఇయ్యాల్సింది వాళ్ళు. మేము మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా 42% అగనెస్ట్ కాదు, అగనెస్ట్ గా ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఆల్వేస్ విత్ ది బీసీస్. బీసీల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యము. యాజ్ ఏ పర్సన్ గా పార్టీలు పక్కన పెడితే, ఒక పర్సన్ గా నేను ఏమంటున్నానంటే, బీసీలకు వాళ్ళ హక్కులు 42% సాధించుకోవడం వాళ్ళ జన్మ హక్కు, వాళ్ళు సాధించాలి. 100% ఓంప్రకాష్ గారు ఒక మాట ఇప్పుడు వాళ్ళ జన్మ హక్కు వాళ్ళకి ఇవ్వాల్సిందే, అది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి అనుకుందాం. 2018 చట్టంలో 50% క్యాప్ ఎందుకు పెట్టి సార్ మీరు? సార్ మీకు తెలియకపోతే చదువుకోండి. క్యాప్ పెట్టింది మేము కాదండి, అది చట్టంలో ఉంది. మీకు తెలియకపోతే మీ కర్మ. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రిజర్వేషన్ దాటొద్దని చెప్పి గవర్నర్ గారు కాన్స్టిట్యూషన్ అండి. అది ఏదైనా కావచ్చండి. నేను ఒక మాట అడుగుతా చూడండి. అది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక మాట అడుగుతా చూడండి. ఇది మెరిట్ సంబంధించిన, బేస్ సంబంధించిన, ఏది విద్యా ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది. మనకు తెలుసు కదా, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, 16 ఏం చెప్తుంది. ఈక్వల్ జస్టిస్ లో భాగంగా ఇది పొలిటికల్ సిస్టమ్ లో కూడా జస్టిస్ అనేది ఉండాలి కదా. ఉండాలంటే ఇప్పటికీ చాలా మంది కమ్యూనిటీస్ లు తిట్టడం కోసం వాళ్ళని వాడుకుంటున్న కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ లక్షల్లో ఉన్న వాళ్ళు కూడా వార్డు మెంబర్ సభ్యులు కూడా కాలిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం మీకు తెలియదంటే మరి ఎందుకు మీరు వినే ఒప్పుకున్నాలి. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. వినండి. అయితే బీఆర్ఎస్ చేసిన జీవో నంబర్ 29 కొట్టే ఎన్నికల కారణం ఏంటంటే, ఆ రోజు కొత్త గతంలో 33% ఉండే మేడం, 33% రిజర్వేషన్ కొత్త చట్టం చేసినప్పుడు ఏం చేసినట్టు 29 బీసీలే 18% పడిపోయినప్పుడు మేము కోర్టుకు వెళ్తే ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఒక మాట సార్ విక్రమ్ గారు ఒక నిమిషం. సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ లో ఏమని చెప్తుందంటే, ఏదైనా కులం కానీ సమాజం కానీ ఏదో అంశాల చేత వెనుకబడి ఉంటే వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను స్టడీ చేసి దానికి తగ్గట్టు అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్తుంది. ఈరోజు మీరు చూడండి, ఒక మాట నేను చెప్తున్నా. లంబాడి సామాజిక వర్గం సంబంధించిన వ్యవహారాల్లో కొంతమంది వెళ్ళి అక్కడ పిటిషన్ వేస్తే దాని మీద చర్చలు జరపండి అని చెప్పి, దాని మీద ఏదైనా అంటే వాళ్ళ యొక్క స్థితిగతులను స్టడీ చేయండి, డేటా తీసుకురండి అని చెప్పి ఏది సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇస్తుంది. అంటే ఈ భారత రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో ప్రధానంగా వెనుకబడ్డ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కనుక తెలిస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదే కదా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్థిక, రాజకీయ అన్ని స్థితిగతులు ఏది అంత చూసింది కదా. ఇంకెక్కడ లోపం జరిగింది, ఎక్కడ ఇబ్బంది జరిగింది? ఓకే విక్రమ్ గారు చెప్పండి. జియో నంబర్ 29 వేరే మేడం. అప్పుడు క్యాస్ట్ సెన్సస్ లేదు, డెడికేషన్ కమిషన్ లేదు. అప్పుడు మేము కూడా దాంట్లో కేసులో ఇంప్లీడ్ అయినప్పుడు మేము అడిగినాం, అయ్యా 33% నుంచి 18% మేము పడిపోయినామంటే కోర్టు ఒకటే అడిగింది, అసలు ఈ 18% కూడా మీకు ఎందుకు ఇవ్వాలి, మీ డేటా లేని మీ కోటా ఎట్లా అడుగుతారు అన్నాడు. ఈరోజు డేటా ఉన్నది, మళ్ళీ డేటా ఉన్నప్పుడు కోటా అయ్యానికి ఏం ప్రాబ్లం? ఈరోజు ఒకటే మేడం జరిగింది ఏంటంటే, 2 సార్లు ఫస్ట్ టైం ఏమో చట్టం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 9th షెడ్యూల్ వాటా గురించి అడుగుదామన్నా, ఇంకెన్ని రోజులు కోటా గురించి అడుగుదామన్నా? కోట అయిపోయా, ఆ స్టేజ్ పోయింది. ఇప్పుడు వాటా గురించి అడగాలి, బరాబర్ వాటా గురించే నేను చెప్పేది, వాటా గురించే అడగండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న
కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలంతా రాజీనామా చేయండి. మీకు సంబంధించిన బీసీ వాటా తెచ్చుకోండి. ఉన్నారో బీసీ ఎమ్మెల్యేలు రంగు జెండాల పార్టీల పంచాయతీ కాదు, రంగు జెండాల పార్టీల పంచాయతీ కాదు ఇది. భారతదేశానికి నాగరికత నేర్పిన 70% ఉన్న బీసీ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య ఇది. రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఎందుకు ఇవ్వరో బీసీ 42% అని అడగండి. ఎవరు వద్దన్నారు? మీరు ప్రొటెస్ట్ చేయండి. మీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన మీరు మాట్లాడుతున్నా. ఈ మొత్తం ప్రక్రియలో తెలంగాణకు ఏదైతే బాపు ఉన్నారో కేసీఆర్ గారు ఎక్కడైనా ఒక్క చర్చలోనైనా పాల్గొన్నారా? మొత్తం చర్చలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, సామాజిక తెలంగాణ సాధించాలని చెప్పి విర్రవీగిన వ్యక్తులు అందరూ కలిసి ఒక్క చర్చలన్నా పాల్గొని బీసీలకు న్యాయం చేయడం కోసం ప్రయత్నించరా? మీరు చిత్తశుద్ధి బీసీ బంద్ పెట్టింది ఎవరండి? బీసీ బంద్ పెట్టింది ఎవరు? బీసీ బంద్ దేనికి ఏడిచ్చిరు? 3 ఉప ఎన్నికల్లో కావాలన్నా? మా ఆత్మగౌరవం కావాలి, బంధువులు ఎవరికి కావాలి? ఆత్మగౌరవం కావాలంటే రాజ్యాధికారం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలకు ప్రజా ప్రాతినిధ్యం కావాలి, ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇది మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతా. ఇక్కడ ఇష్యూ డైవర్ట్ కావద్దు. వినండి, మీకంటే గట్టిగా అరవగలుగుతా. వినండి. ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు ఇబ్బంది జరిగింది బ్రదర్. మీకు ఇబ్బంది జరిగినప్పుడు మీకు కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. నేను ఏమంటున్నాను అంటే బీసీలు అందరూ ఏకతాటి పైకి వచ్చి బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేసి ఒత్తిడి తీసుకురండి. తప్పేముంది? మీరు ఫైట్ చేయండి. ఒకటి రాజకీయాలు చేసేటోళ్ళం అయితే ఆ పని చేసేటోళ్ళం, కానీ మేము రాజకీయాలు మేమెందుకు రాజకీయాలు చేయాలి? కనీసం బీసీలను రాజకీయంగా వాడుకుంటా మీరు చేయాలి రాజీనామా. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి బీసీల గురించి మాట్లాడండి, మీరు చేయాలి రాజీనామా. కనీసం అసెంబ్లీలో ఒక మాట, బయట ఒక మాట చెప్తున్నా, మీరు చేయాలి రాజీనామా. అధికారులు ఉన్నాం కాబట్టి చేయగలిగిన మీరు రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ దేశంలో ఎక్స్రే జరగాలి, ఆ ఎక్స్రే జరిగితే వాళ్ళకి రావాల్సిన అవకాశం వాళ్ళకి వస్తుందని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు కొట్లాడారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్ లో పోతాం. డౌటే లేదు దాంట్లో. ఓకే, ఓం ప్రకాష్ గారు మీరు ఒకటి చెప్తున్నారు. ఓం ప్రకాష్ గారు మరి అదే జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మీరు వచ్చిరా? సెంట్రల్ గవర్నమెంట్ వినండి బ్రదర్, మీరు ఓకే, ఓం ప్రకాష్ గారు మీరు అంటున్నారు కదా అందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి, ఒక బీసీలే అని చెప్పి అంటున్నారంటే మిగతా వాళ్ళు సపోర్ట్ రారా బీసీ రిజర్వేషన్ కి? 100% వస్తారు మేడం. ఇప్పుడు రాజీనామా చేస్తే అక్కడ నన్ను మాట్లాడియండి, అక్కడ ప్రభుత్వానికి తెలిసి వస్తుంది. ఈ రోజు ఈ ఏదైతే బీసీ వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి సంబంధించిన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా రేఖతాటి పైకి వచ్చి రాజీనామా చేస్తే 42% ఎందుకు రాదండి? ఇది కదా చేయాల్సింది. డైవర్షన్ పాలిటిక్స్. మీ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచారు, బీసీ ఓట్లేసి గెలిచినా? కేవలం బీసీ ప్రజాప్రతినిధులు అంటే తెలంగాణ ఉద్యమం ఓడి చేసిండు, సకలజన సమ్మె ఓడి నడిపిండు, పానాలు ఓడించిండు. 1200 మంది చచ్చిపోతే 1150 మంది బీసీలే కదా. అందరు చేయాలను, నువ్వు ఓన్లీ బీసీలే చేయాలంటే ఎట్లా చేస్తారా? మిగిలిన ఓట్లేస్తే గెలిచారు. మీరు స్టార్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ పార్టీలు అందరూ చేయాలి.
కేవలం బీసీ ప్రజాప్రతినిధులు కాదు, మిగిలిన ఓట్లేస్తే గెలిచిర్రు. కేటీఆర్ రాజీనామా చేయాలి, ఫస్ట్ కేటీఆర్ చేయాలి, అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేయాలి, కిషన్ రెడ్డి గారు చేయాలి. ఎవరు చేస్తారు? చైపీ వల్ల బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు చెప్పు, చెవులు వినిపిస్తలేవా, కళ్ళు కనిపిస్తలేవా? 42% రిజర్వేషన్లు పోతుంటే ఈ మూడు పార్టీలు ఎంతసేపు మీ పార్టీలో పంచాలి, మీ రంగు చెల్లెల పంచాలి, బీసీల ఎక్కడ కూడా మీకు కనీసం బీసీల కోసం బీసీల హక్కుల గురించి అవసరం లేదు. బీసీలు ఓట్లేసే యంత్రాల్లాగా కనిపిస్తున్నారు మీకు. ఏ ఏడనా మీరు ఇంప్లిమెంట్ అయింది, ఏ పార్టీ వాళ్ళైనా అన్యాయంగా అక్రమంగా బీసీలను రాజకీయంగా వాడుకోవడమే తప్ప అట్లా కాదు మేడం. బీసీ ఈ రాష్ట్రంలో ఈ ట్యాక్స్ కట్టారు, ఈ రాష్ట్రంలో 4.5 కోట్ల బీసీలు ఏం ట్యాక్సులు కట్టారు, మీరు జీతాలు తీసుకుంటారు. మీ బీసీ బంధులో లేదా ఇంకో బంధువులతో లేదు, ఆమె ఏ పార్టీలోనే ఉండొచ్చు, ఆమె ఇష్టం. దాని గురించి మేము మాట్లాడడం ఆమె ఇష్టం. ఒకటి ఇక్కడ పార్టీల విషయం పక్కన పెడితే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీసీగా ఒక బీసీకి సంబంధించి బీసీ రిజర్వేషన్లు రావాల్సిందే. దాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. చట్టసభలో కూడా మా మద్దతు మేము క్లియర్ గా తెలిపినాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీలను ఒప్పించి మీతో పాటు మేము నడుస్తాం, మీరు స్టార్ట్ చేయండి, మీతో పాటు మేము ఉంటాం. ఒక మద్దతు తెలిపితే సపోర్ట్ గా రావాలి కదా ప్రతి ఒక్కరు కూడా. తప్పకుండా మేడం. ఇప్పుడు సకల జనుల సమ్మె, ఇందాక సాగరహారం, ఇవన్నిట్లో మేము ఉద్యమకారునిగా మేము అన్ని పనులు చేస్తాం. సాగరహారం, సకల జనుల సమ్మె, వంట వార్పు, అసెంబ్లీ ముట్టడి, ప్రతి ఒక్కటి మేము పాల్గొన్నాం. అయితే ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ చేయాల్సింది బీసీలు. దాంతో పాటు ఆ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చిందో అట్లాగే రావాల్సిందే, బీసీ రిజర్వేషన్ రావాల్సిందే. బీసీల కోసం మేము కూడా మీతో పాటు కలిసి నడుస్తాం. ఓకే వెంకట్ గారు, మీరేం చెప్తారు? మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? ఎందుకంటే 42% రిజర్వేషన్ బీసీలకు అని చెప్పి హామీ ఇచ్చి వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, సో ఇలాంటి ముందు చూసుకోలేదా, ఇంతవరకు వెళ్తుందనే అవకాశం ముందుగా ఆలోచించలేదా అనే విమర్శలు కూడా చాలా వస్తున్నాయి మిగతా పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి. సో మరి వీటిని ఎలా ఎదుర్కోగలుగుతున్నారు, ఎలా ముందుకు వెళ్తారు? ఇక మీద ఇలాంటి 42% రిజర్వేషన్ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏంటి? మేడం, 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ కన్నబిడ్డ మేడం. దాంట్లో కిడ్నీ లోపం ఉందనో, కాలేయం లోపం ఉందనో, గుండె లోపం ఉందనో చెప్పి ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా మేడం ఒక మాట నేను కంక్లూడ్ చేస్తా. గజెట్ ప్రచురణ చేయాలనే కనీస ఓం ప్రకాష్ గారు న్యాయవాది. మనం నిజంగా చెప్పాలంటే సరే మీ మనసులో కూడా ఉందేమో బీసీ రిజర్వేషన్ 42% త్వరితగతిన కావాలని ఉందేమో, ఉంటది. ఎందుకంటే 100% ఉంటది పార్టీల. నేనేం తప్పు పడతలేను. సరే పార్టీగా మనకి ఎన్ని ఇది ఉన్నా కూడా ఒక మాట నేను చెప్తున్నా అన్న, 42% రిజర్వేషన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదైనా రేపు ఇది ఒక ఇన్ కేసు ఉద్యమం రూపం దాల్చిన అది కాంగ్రెస్ పార్టీ కన్నబిడ్డ. కాంగ్రెస్ పార్టీ కన్నా ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దాన్ని ఎలాగైనా బతికించుకుంటాం, దాన్ని ఎలాగైనా పెంపుదల చేస్తాం. దాన్ని మిగతా దేశవ్యాప్తంగా రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 100% దేశవ్యాప్తంగా ఈ కులగణను ఇంకా త్వరితగతిన చేపట్టి వాళ్ళకు రావాల్సిన అంటే ఇతనే హిస్సేదార్ ఇతనే జిమ్మేదార్ అని ఏదైతే నినాదం మేము తీసుకున్నామో, నాకు ఎగ్జాక్ట్ గా నినాదం పలకడం రావట్లేదు, కానీ ఎంతమంది ఉన్నామో అంతమందికి కావాల్సిన వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి స్టార్ట్ చేసిన ఒక ప్రక్రియ. ఇక్కడ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు. ఈ ఉద్యమం ఏదైతే ఉందో రేపు ఉత్తరప్రదేశ్ లో కానీ, బీహార్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ చాలా రాష్ట్రాల్లో విప్లవానికి దారి తీయబోతుంది. దేశవ్యాప్తంగా బీసీలు ఇన్ని రోజులు అణిచివేయబడ్డ బీసీలు, బ్రాహ్మణించికల భావజాలను అణిచివేయబడ్డ బీసీలు, ఠాకూర్ యొక్క రాజ్యానికి అణిచివేయబడ్డ బీసీలు అందరూ ఏకతాటిపై తీసుకొచ్చి కాంశీరామ్ గారి ఆశయాలు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తన భుజాల మీద తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అభ్యున్నతి కోసం, ఆ భావజాలం వ్యాప్తి కోసం, వాళ్ళ యొక్క రాజ్యాధికారం కోసం గౌరవ రాహుల్ గాంధీ గారు పోరాడతారు. రేపు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నబిడ్డ బీసీ 42% రిజర్వేషన్ అన్నారు కదా, మరి మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నా. ఆన్సర్ మై క్వశ్చన్. ఈ రోజు ఈ స్టే వచ్చిన తర్వాత సార్ నేను చెప్తా, రాహుల్ గాంధీ మాట్లాడితేనే
రాహుల్ గాంధీ గారు మాట్లాడితేనే ఈ దాకా వచ్చింది. ఇంకా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. ఇప్పుడు అండి ఇప్పుడు కదా మాట్లాడాల్సింది. ఇంకా 4 వారాలు గెలుస్తున్నాం, 4 వారాలు గెలుస్తున్నాం. మీరు కూడా కోఆపరేట్ అంటే మీ కాంగ్రెస్ పార్టీ హామీల లెక్క మీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాం. నమ్మకం లేదా? ఇది కూడా 100 రోజులని అప్పుడు అన్నారు. 42% రిజర్వేషన్ లో 42% రిజర్వేషన్ లో పిటిషన్ లెక్క మీరు మాట్లాడుతున్నప్పుడు ఉండాలండి. ఓకే వెంకట్ గారు, ఓంప్రకాష్ గారు గెలుస్తున్నాం సార్, గెలుస్తున్నాం. మాట్లాడినప్పుడు వినండి, చర్చ ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు. నేను ఏమంటున్నా, ఈ 2 పార్టీలు నడుస్తూనే ఉంటాయి మేడం. ఎంత దురదృష్టకరం అంటే వీళ్ళు ఏమనాలంటే ఆ రెడ్డి జాగ్రత్తలకు నీకు దండం పెడతామయ్యా, దయచేసి దీన్ని అడ్డుకోకూడని అన్ని పార్టీలు విజ్ఞప్తి చేయాలని ఎవరు కూడా విజ్ఞప్తి చేస్తలేరు. కనీసం ఇది అన్యాయం చేసినామని కూడా ఎవరు అంటలేరు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు తిట్టుకుంటారు తప్ప మెయిన్ ఇది కావాలంటే మేడం బీజేపీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఒకటి, వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పిస్తారా, లేకపోతే ప్రత్యేక చట్టం పెడతారా, షెడ్యూల్ చేస్తారా, చేయాలి. లేదా గవర్నర్ గారు రెసెంట్ అని ఇవ్వాలి. అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియ ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే మేడం, పంపించినాక దాదాపు 2.5 నెలలు వేచి చూశారు. ఒకవైపేమో హైకోర్టు తీర్పు ఉంది, సెప్టెంబర్ 28 వరకు మీరు ఫైనల్ చేయాలన్న వాదనతో వీళ్ళు ఏం చేశారు, గవర్నర్ గారు కన్సర్న్ లేకుండా జీవో తీశారు. ఆ జీవో మీద పోయినందుకే స్టే వచ్చింది, మొత్తం కొట్టేయలే. నేనేమంటున్నా అంటే కనీసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ రామచంద్రరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఎవరు కూడా కేసులు లేకుండా అప్పీల్ చేసిరా మేడం? బయటకు వచ్చి ఒక్కళ్ళని అప్పీల్ చేయలే. వీళ్ళు ఏమంటారు, మేము ఎట్లా మద్దతు? నువ్వు ఏదో అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు అంటారు కదా, వీళ్ళు ఆ తప్పు చేసిరు, ఈ గెలిచి ఇదేలే. ఆ రోజు అసెంబ్లీలో చేసినప్పుడు మీకు అవకాశం ఉండగా మాట్లాడేది. మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు తప్పు చేస్తున్నారు, ఈ విధంగా పొండి సక్సెస్ అవుతుంది, ఈ విధంగా పొండి మీరు ఇది ముందుకు పోతుందని ఎవరు కూడా చెప్పలే కదా. ఒక మాట ఈ రోజు కూడా ఏమంటున్నా మేడం, దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని వీళ్ళు చూస్తలేరు. ఎట్లా పంచాయతీ పెట్టుకోవాలి, ఎట్లా కూడా. నేనేమంటా ఈ కోర్టులకు కూడా బీసీలు అంటేనే చిన్న చూపు మేడం. గతంలో అనేక జడ్జిమెంట్లు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఆ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ప్రత్యేక స్వతంత్ర కూడిన కమిషను, మేము కోర్టులు ఇన్వాల్వ్ కావన్నది. కానీ ఇలా నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి కోర్టులు. అంటే భారత న్యాయస్థానంలో బీసీలు అంటే చిన్న చూపే. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఒక్కసారి ఏకంగా రే, మీకు తప్పేముంది? కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు బీసీల కోసం ఒక్కసారి ఏకమైతే తప్పుందా ఏమన్నా? అందరూ కలిసి నరు ఢిల్లీలో కూర్చుందాం, మళ్ళీ ఢిల్లీ ప్రధానమంత్రి గారిని ఒప్పిద్దాం, కనీసం అపాయింట్మెంట్ ఇప్పి బీజేపీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఈ అపాయింట్మెంట్ ఏదో జంతర్ మంతర్లో కూర్చున్నాం. మరి మీరు అది విడిచిపెట్టి బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడిని ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసమే తప్ప బీసీ లబ్ధి కోసం ఎడ పని చేస్తున్నారు. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి డ్రైవ్లో పాల్గొన్నందుకు ఓంప్రకాష్ గారు, వెంకట్ గారు అండ్ విక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూద్దాం, ఈ 42% బీసీ రిజర్వేషన్ అంశం అయితే చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. ప్రస్తుతానికైతే హైకోర్టులో స్టేలో ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి చూద్దాం మరి 4 వారాల్లో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాకపోతుందో. ఇవి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.